డిఎస్సి అభ్యర్థుల మెరిట్ జాబితాను పాఠశాల విద్యాశాఖ విడుదల చేసింది. apdsc.apcfss.in అధికారిక వెబ్సైట్లో జాబితాలను అందుబాటులో ఉంచింది. అభ్యర్థులకు వారి వ్యక్తిగత డిఎస్సి లాగిన్ ఐడీల ద్వారా కాల్ లెటర్లు అందిస్తామని, వాటిని డౌన్లోడ్ చేసుకోవచ్చని తెలిపింది. డిఎస్సి మెరిట్ లిస్టుల్ని, సబ్జెక్టులు, రాష్ట్ర, జోన్, జిల్లాల వారీగా ర్యాంకుల్ని ప్రభుత్వం ప్రకటించింది. అభ్యర్థులు సంబంధిత ఒరిజినల్ ధృవీకరణ పత్రాలతో పాటు ఇటీవల తీసుకున్న కుల ధృవీకరణ పత్రం, గెజిటెడ్ అధికారితో ధృవీకరించిన 3 సెట్ల ధృవపత్రాల జిరాక్స్ కాపీలు, 5 పాస్పోర్ట్ సైజు ఫోటోలతో ధృవపత్రాల పరిశీలనకు హాజరు కావాలని తెలిపింది. హాజరయ్యే ముందు ధృవపత్రాల్ని వెబ్సైట్లో అప్లోడ్ చేయాలని, కేటాయించిన తేదీ, సమయానికి పరిశీలనకు హాజరు కావాలని సూచించింది. హాజరు కాకపోయినా, అర్హత లేకపోయినా అభ్యర్థిత్వం రద్దు చేస్తారంది. ఆ తర్వాత మెరిట్లో ఉన్న అభ్యర్థిని పిలుస్తారని ప్రభుత్వం తెలిపింది. జిల్లాల వారీగా సర్టిఫికెట్ల పరిశీలనకు అధికారులు బృందాల్ని ఏర్పాటు చేశారు. 50 మంది అభ్యర్థులకు ఒక బృందం ఉంటుంది. కుల, ఆదాయ ధృవీకరణ పత్రాల పరిశీలనకు రెవెన్యూ అధికారుల్ని, దివ్యాంగ సర్టిఫికెట్ల పరిశీలనకు వైద్యుల్ని అందుబాటులో ఉంచనున్నారు. ఆయా ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో ధృవపత్రాల పరిశీలన సోమవారం నుంచి చేపట్టాలని భావిస్తోంది. సీనియర్ అధికారుల్ని ఒక్కో జిల్లాకు ఇన్ఛార్జిగా నియమించింది. ఒకేసారి మొత్తం సర్టిఫికెట్ల పరిశీలన పూర్తి చేయనున్నారు. ఒక అభ్యర్థికి 2-3 ఉద్యోగాలొచ్చి ఏదైనా ఒక్క పోస్టును ఎంపిక చేయకుంటే ఆ తర్వాత అభ్యర్థిని ధృవపత్రాల పరిశీలనకు పిలుస్తారు. మొదట పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్, పీజీటీ, ప్రిన్సిపల్ పోస్టుల మెరిట్ జాబితాను విడుదల చేశారు. రాష్ట్రం, జోన్ల వారీగా మెరిట్ జాబితాను పెట్టారు. రిజర్వేషన్ల వారీగా పోస్టుల్ని భర్తీ చేస్తారు. పీజీటీ ఆంగ్లంలో 87 స్కోర్ వచ్చిన వారణాసి లక్ష్మి, హిందీలో 93.1 స్కోరు సాధించిన రమేష్ రామనుకొలను, సంస్కృతంలో 94 స్కోర్తో తునికిపాటు భాను, తెలుగులో 85.5తో ధర్మారావు రాష్ట్ర స్థాయిలో మొదటి ర్యాంకు సాధించారు. పీజీటీ ఆంగ్ల మాధ్యమం జీవశాస్త్రం సబ్జెక్టులో 81.5 స్కోర్తో శివకుమార్, గణితం సబ్జెక్టులో 78.5 స్కోర్తో విజయ, భౌతిక శాస్త్రంలో 74.5 స్కోర్తో బాలకృష్ణ, సాంఘిక శాస్త్రంలో 85 స్కోర్తో నిరోషాకు రాష్ట్ర స్థాయిలో మొదటి ర్యాంకులొచ్చాయి. ప్రిన్సిపల్ పోస్టులకు 75.5 స్కోర్తో చింతల గౌతమ్ మొదటి స్థానంలో, 73 స్కోర్తో జి రాజశేఖర్ రెండో ర్యాంకు సాధించారు.